సీజ్ ఫైర్ అనేది మీ ఉద్దేశ ప్రకారం కరెక్ట్ డెసిషనా? అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీజ్ ఫైర్ అనే టర్మే తప్పు. హ్మ్. సీజ్ ఫైర్ అని ఎవరు చెప్పారండి? ట్రంప్ చెప్పాడు. అవును. వెంటనే ఒక నిమిషంలో మన ఈ పాకిస్తాన్ వాడు చెప్పాడు. భారత్ ఎప్పుడు సీజ్ ఫైర్ అని అనలేదు. హ్మ్. భారత్ ఏమందంటే టెంపరరీగా పాజ్ చేశాము హ్మ్. అవును. దీన్ని. ఇంకోటి వార్ అని ఎవరు డిక్లేర్ చేయలేదు. రైట్. సో, ఇక్కడ టెంపరరీ పాజ్ చేశాము. ఇంకా ఎలా జరుగుతుందో, ఇంకా ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు జరిగితే దాన్ని మేము వార్‌గా చూస్తాము. హ్మ్. అంటే స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటది దాని మీద. ఇదొక భయం పెట్టారు వాళ్ళకి. రైట్. అందుగురించి ఇది సీజ్ ఫైర్ ఆపడము ఇదంతా తప్పు ఇది. హ్మ్. టెంపరరీ పాజ్ చేశారు అంతే. హ్మ్. అంటే బేసిక్‌గా దీని మీద చాలా చర్చ జరుగుతా ఉంది. అంటే సీజ్ ఫైర్ మీద చాలా చర్చ జనాలకు కూడా ఈ అనుమానం ఉంది బేసిక్‌గా. ఇది పర్ఫెక్టా? కరెక్ట్ టైంలో ఎందుకు సీజ్ ఫైర్ ఆపాల్సిన పరిస్థితి? అసలు ఎందుకు సడెన్‌గా ఆపాల్సిన పరిస్థితి వచ్చిందనేది చాలా మందికున్నది. మీరేం చెప్తారంటే యుద్ధమనో లేదంటే అటాకింగ్ అనో, రీ అటాకింగో ఎందుకు సడెన్‌గా ఆపారు అనేది మీరేం చెప్తారు సార్? అంటే మీ అంటే దృష్టిలో ఉన్న ఒకటి ప్రకారం. ఏంటంటే, మనం ఎమోషనల్‌గా ఆలోచిస్తే అండి, అసలు ఆపకుండా మొత్తం పాకిస్తాన్నే లేపేయాలి. మనం అవును. అన మనకు అంత బాధ వేసేసింది మనకి. ఆ కసి అలా పెరిగిపోయింది. హ్మ్. కానీ మనం గ్లోబల్లీ అన్ని చోట్ల చూసుకుంటే కూడా, మనం అబ్జర్వ్ చేయండి. రష్యా ఎప్పుడైతే యుక్రెయిన్ మీద వార్‌కెళ్ళిందో, అయిపోయింది వారం రోజుల్లో అయిపోయింది అనుకున్నారు. అది వారం రోజులు అయిందా? లేదు. అవ్వలేదు. రైట్. సో, అవును. ఇంకోటి చూసుకోండి. ఇజ్రాయెల్ గాజా అని అయిపోయింది. అక్టోబర్ 7థ్ వీళ్ళు అలా చేసిన తర్వాత హమాస్ వాళ్ళు చేసిన తర్వాత గాజా పరిస్థితి అయిపోయింది. అవ్వలేదది. రైట్. అంటే ఇప్పుడు ఉండే వార్‌ఫేర్‌లో వార్ ఈస్ ఎ వెరీ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. అంటే మామూలు అన్నీ చూసుకునే ఉంటారు. గవర్నమెంట్ కాలిక్యులేషన్ అన్నీ వేసి ఉంటుంది. రైట్. మనకి అసలు ఇన్ని యుద్ధాలు జరిగాయి గదా! 65 జరిగింది, 71 జరిగింది, అవును. 99 జరిగింది. మళ్ళీ 2008లో అటాకులు జరిగాయి. మధ్యలో ఈ యూరియా ఇవన్నీ పఠాన్‌కోట్ ఇవన్నీ కూడా అవును. జరిగాయి. వీటిలన్నిటికి కూడా ఎన్నడూ మనము ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు ఆపలేదు. రైట్. అవును. అంటే మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ ఏవైతే ఉన్నాయో, వాట్లని టైట్ చేసి పెట్టేస్తున్నాం. దాంతో అంతర్గతంగా తిరుగుబాటు మొదలవుతుంది. రైట్. మనం ప్రతి ఒక్కటి మనం వారే చేసి గెలవక్కర్లేదు. అవును. అంతర్గతంగా కూడా అవుతూ ఉంటుంది. అవును. సో, అది మనకేంటంటే ఇప్పుడుండే పరిస్థితిలో ఏంటంటే, మనం చూడాల్సింది ఇదేదో జస్టు భారతదేశానికి, పాకిస్తాన్‌కి మధ్య చూడకూడదు. హ్మ్. ఇది జియో పాలిటిక్స్‌లో పెద్ద గేమ్ ఒకటి నడుస్తోంది. హ్మ్. ఏంటంటే, ఈ వార్‌కి సంబంధించి, ఈ వార్ రావడం వల్ల మీరు షేర్ ప్రైజులు కానీ, యు యుక్రెయిన్, రష్యా వార్ జరిగినప్పుడు యూఎస్‌లో అవును. డిఫెన్స్ ఏవైతే ఎన్ని కంపెనీలు అన్ని షేర్‌లు ఎలా పైకి లేచాయి. అవును. సో, మనకి ఈ డీప్ స్టేట్ అంటే హ్మ్. డీప్ స్టేట్‌లో 3 ఇంపార్టెంట్ భాగాలుంటాయండి. ఒకటి డిఫెన్స్, ఇంకోటి ఫార్మా కంపెనీ, అవును. ఒకటి ఆయిల్ అండ్ గ్యాస్ అవును. అండి. ఇవే ఎక్కువ వార్‌లని ట్రిగ్గర్ చేసేది. మీరు హ్మ్. ఇరాక్ అవును. వార్ అన్నా చూడండి. అవును. మిగతా ఎక్కడైనా వార్‌లైనా సరే ఇవన్నీ ఉక్రెయిన్ గూడా అదే పరిస్థితి కదా! యుక్రెయిన్ కూడా అదే అవును. పరిస్థితి. సో, వాళ్ళు భారతదేశాన్ని ఎలాగైనా మనకి ఈ కాన్ఫ్లిక్ట్‌లో లాగుదామని గత 4 సంవత్సరాల నుంచి నడుస్తోంది. హ్మ్. సో, కానీ ఇప్పుడు మనకు అనివార్యమైంది. రైట్. ఇప్పుడు కానీ మన యావత్ ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ మనం చెప్పాం. అవును. సో, ఏం చెప్పామంటే మన డిఫెన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో వరల్డ్ క్లాస్ మాది. హ్మ్. మేము ఒకళ్ళ మీద డిపెండెంట్ కాదు మేము. హ్మ్. మాకుండే క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఎక్కడన్నా మీ ఏ రాడార్‌లైనా పెట్టుకోండి. అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ వచ్చేసరికి మనం చూసుకుంటే పాకిస్తాన్‌లో న్యూక్లియర్ ఫెసిలిటీస్‌కి ఉట్టి చైనానే ఉందండి. ఇది కాదు. ఈవెన్ అమెరికా కూడా గార్డ్ చేస్తోందండి వాటిలని. అవును. వాళ్ళ ఎవరికీ తెలియకుండా కూడా ఎక్కడ 4 స్థావరాల మీద మన వాళ్ళు కొట్టగలిగారు. అవును. అంటే వాళ్ళకి మతిపోయింది. ఏంటి భారత్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ఇది బ్రహ్మోస్ అన్నారు. బ్రహ్మోస్ మిజైల్ మనం చూసుకుంటే ఆ మిజైల్‌ని ఎయిర్ నుంచైనా వేయొచ్చు. సర్ఫేస్ నుంచైనా వేయొచ్చు. ఈవెన్ జలంతర్గామి అంటే సబ్‌మెరైన్ నుంచి కూడా వేయొచ్చు. షిప్పులో ఎలాగైనా చేయొచ్చు. దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇనీషియల్లీ అసలు బ్రహ్మోస్ అనే పేరు వచ్చిందే బ్రహ్మపుత్ర మనకి మాస్కో నది. అవును. అవును. ఇనీషియల్ దాని మీద డెవలప్ అయిన తర్వాత చైనా మీద రష్యా మీద ఆంక్షలు పెట్టడం అవన్నీ చేత వాడు వెనక స్టెప్ ఏసాడు. రైట్. దాంతో మనము దాన్ని డెవలప్ చేసి
దాన్ని ఇంకా అన్ని ఇప్పుడు దీనివల్ల ఏం తెలిపోయింది? ఇప్పుడు మనకి చూసుకున్నాము. భారత్‌కి ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంటుంది భారత్‌తో పెట్టుకుంటే అనేది ఒకటి తేలిపోయింది. అవును. యుద్ధంతో ఎవడైనా పెట్టుకోవాలంటే వాడు చాలా ఆలోచించి ముందుకొస్తాడు. అవును. ఇంకోటి చూడాల్సింది, ఇప్పుడు భారత్ ఒక గ్లోబల్ సూపర్ పవర్‌గా రైట్. ఎదుగుతోంది. రైట్. అవును. ఇప్పుడే మనం చూసాము. అంటే టాప్ 5 ఎకానమీ నుంచి టాప్ 4లోకొచ్చింది. రైట్. సో, అవును. ఎప్పుడైతే నీ ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంటుందో, ఎప్పుడైతే నీకు డిఫెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటుందో, అది వరల్డ్ సూపర్ పవర్ అయ్యి తీరాల్సిందే అది. రైట్. రైట్. సో, ఇక్కడ లోపలుండే జనాలు కూడా మనకు యుద్ధంలో చూస్తే ఎలా ఉందంటే అందరూ మనకు కలిసొచ్చారు మనకి. అంటే హ్మ్. వాడికి ప్రాంతీయ భేదము లేకపోతే ఇంకేవేవి ఉన్నప్పటికీ కూడా యుద్ధ సమయంలో అందరూ ఒకళ్ళైపోయారు. రైట్. అవును. సో, వాడు కులాలు, మతాలు, ప్రాంతాలు, భాష ఇవన్నీ ఎవడైతే మనకి ఈ నెరేటివ్‌లు చూపిస్తూ ఉంటారో, అలాగే ఈ జెండర్ నెరేటివ్‌లు ఇవన్నీ చూపిస్తుంటారో అవన్నీ పక్కకెళ్ళిపోయాయి. హ్మ్. మనకి అసలు బ్రీఫింగ్ ఇచ్చిన వాళ్ళే అవును. ఎవరండి? శక్తి స్వరూపాలు. అవును. వాళ్ళు వచ్చి బ్రీఫింగ్ ఇచ్చారు. సో, అందు గురించి ముఖ్యమైనది ఏంటంటే చూసుకోవాల్సింది మనకి యుద్ధం అనివార్యమైతే మనం యుద్ధం చేసి తీరుతాము. రైట్. సో, ఈడెవడో మీడియాలో లేకపోతే ఈ మనం ఒక ఏరియా మనం ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉందో, అంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్. మనకి ఇంత బాగా చేసినా సరే మనం ఇలా చేసాము అని అని చెప్పుకోండి. నెరేటివ్‌లో మనం చెప్పలేకపోతున్నాం. రైట్. అది కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే, మనకి ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అంటే ఇప్పటివరకు జరుగుతున్న వార్‌లు వేరు. ఇప్పుడు జరుగుతున్న వార్ వేరండి. ఇప్పుడు రైట్. ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేరు, సైబర్ వార్స్ ఇవన్నీ ఎక్కువ జరుగుతాయి. సైబర్ వార్‌లో కూడా మనం నిలదొక్కున్నాం. మనం దాని మీద ఎన్ని వెబ్‌సైట్‌లు, ఈ డేటాలు వాటి మీద అటాకులు జరుగుతున్నప్పటికీ కూడా, మనం చూసిందేంటంటే అవన్నిటికి బానే తట్టుకోగలిగాం. ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్ అంటే ఎస్పెషల్లీ వెస్టర్న్ మీడియా వచ్చేసరికి వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువ ప్రో పాకిస్తాన్ డేటా ఏం లేదు వాళ్ళకి. రైట్. మేము ఇంకోటి ఏదో చూసాం. మన రఫేల్‌లో పడేసాడు. ఎవడురా అసలు ఆర్టికల్ రాసిందంటే ఎవడో ఒక 3 రోజులు, 4 రోజుల క్రితం జర్నలిజం స్టార్ట్ చేసినవాడు వాడిచ్చిన రిపోర్ట్‌ని రూటర్స్ ఇవన్నీ హ్మ్. పెట్టుకొని చూసారు. అవును. సో, ఇప్పుడు ఇంకోటి మీకు ఇంకోటి చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా ఇదివరకు మనకు అటాకులు జరిగినప్పుడు ఏమయ్యేదండి? ఫస్ట్ పాకిస్తాన్ వాడు ఏదో టెర్రరిస్ట్ అటాక్ చేసేవాడు. అవును. ఇమ్మీడియేట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, యూఎస్ ఇటువంటి దేశాలొచ్చేసి మీరు వార్‌కి వాటిలకి వెళ్ళకూడదు. మీరు ఫస్ట్ చర్చల ద్వారానే దీన్ని సాల్వ్ చేసుకోవాలి. రైట్. మీకేమైనా సహాయం కావాలంటే మేమొస్తాము. ఇలాని చెప్పేవాళ్ళు. అవును. ఇప్పుడేమైంది మనకి టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఇట్స్ ఇండియాస్ రైట్ టు డిఫెండ్ అగైన్స్ట్ టెర్రరిజం అందరూ సపోర్ట్ చేశారు.